వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవోదయ, సైనిక్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ VZMని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. నవోదయ విద్యాలయ సమితి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిందండి. సో అకాడమిక్ సెషన్ 2027-28, సో 2027-28కి అకాడమిక్ ఇయర్కి సంబంధించి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీస్ ఏంటి, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏమిటి, అదేవిధంగా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఓకేనా, ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి, సో అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో వీడియో లెంత్ అనేది ఎక్కువ రావచ్చు. సో వీడియో లెంత్ని నేను తగ్గించే విధంగా ట్రై చేస్తాను, తక్కువ టైంలో చెప్పే విధంగా చూస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూసి మొత్తం వివరాలన్నీ తెలుసుకోండి. సో జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2027 అని చెప్పేసి మనకి ఇచ్చారు నోటిఫికేషన్. సో ఇది అకాడమిక్ సెషన్ 2027-28కి సంబంధించినటువంటి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదా 6th క్లాస్లో అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి మనకి ఇచ్చారండి. సో లాస్ట్ డేట్ టు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి సార్ అంటే 31st జూలై 2026, అంటే ఈ మంత్ లాస్ట్ డేట్ 31st అనేది మనకి లాస్ట్ డేట్ అండి. సో ఇప్పటి నుంచి ఒకసారి అంటే ఫుల్ డీటెయిల్స్ చూశాక సో ఏవి రిక్వైర్మెంట్ ఉన్నాయో అంటే అప్లై చేయడానికి ఏవేవి రిక్వైర్మెంట్ అవన్నీ కూడా మీరు ముందుగానే రెడీ చేసుకొని అప్లై చేయండి, ఓకేనా. సో అలానే ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 28th నవంబర్ 2026 ఇచ్చారండి. యాక్చువల్గా ఎప్పుడు కూడా జనవరిలో జరిగేది ఎగ్జాము, లాస్ట్ ఇయర్ అయితే December 13th జరిగింది. ఈ ఇయర్ ఏమో నవంబర్కి వచ్చేసింది, బిఫోర్గా వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ 2027లో జరిగేది ఎప్పుడు కూడా, అంటే నెక్స్ట్ అకాడమిక్ సెషన్ స్టార్ట్ అయ్యే ఇయర్లో జరిగేది. కానీ ఇప్పుడు ఏంటంటే ముందుగానే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈరోజు 7/7/2026, ఇంకా మీకు 4 months 20 days మాత్రమే టైం అనేది ఉంది, ఓకేనా. సో సిలబస్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తూ అధ్యాయం చేస్తూ సో మీరు ముందుకి సాగాలి. సో ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీస్ ఏంటి సార్ అంటే సో మనకి ఏ డిస్ట్రిక్ట్ అంటే మీరు ఏ జిల్లాలో నివాసం ఉంటున్నారో ఆ జిల్లాలో ఉన్నటువంటి JNVకి మీరు ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. సో అలానే అదే జిల్లాలో 5th క్లాసు 2026-27 ఇయర్లో చదువుతూ ఉండాలి. అంటే ప్రజెంట్ 5th క్లాస్ చదువుతూ ఉండాలి, 5th క్లాస్ అండి, ఓకేనా. 5th క్లాస్ అనేది ప్రజెంట్ చదువుతూ ఉండాలి. 2026-27 ఇయర్లో ప్రజెంట్ 5th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు ఎలిజిబుల్, ఓకేనా. సో ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1st మే 2015 నుండి 31st జూలై 2017 ఈ మధ్యలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. సో ఇంతకంటే ముందున్న దీని తర్వాత ఉన్న సో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ 2 డేట్స్లో అంటే 1st మే 2015, 31st జూలై 2017లో పుట్టినా కూడా ఎలిజిబుల్లే. సో లేదా ఈ రెండింటి మధ్యలో ఉండాలి. సో 2016లో ఉన్నవారు అందరూ ఎలిజిబుల్లే, ఇక్కడ మంత్స్ మరి చూడవసరం లేదు, మీరు అందరూ ఎలిజిబుల్లే, ఓకేనా. సో అది అబ్జర్వ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ ఏమంటున్నాడంటే 3rd క్లాసు 4th క్లాసు 5th క్లాసు కంప్లీట్గా చదివి ఉండాలి. సార్ మా వాడి ఏజ్ ఎక్కువగా ఉందని 3rd క్లాస్ స్కిప్ చేసేసి 4th క్లాస్కి తీసుకెళ్ళిపోయాను సార్, మేము నవోదయ ఎగ్జామ్ రాయొచ్చు అంటే నాట్ ఎలిజిబుల్, అది గుర్తుంచుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ మీకు ఓన్ డిస్ట్రిక్ట్లో చదువుతూ ఉండాలి అని అన్నాం కదా. సో ఇక్కడ కూడా మనకి ఈ సంవత్సరం కొద్దిగా రిలాక్స్ అంటే ఇచ్చారండి. సో ఏం చేశారంటే మన ఓన్ డిస్ట్రిక్ట్లో అంటే ఎవరైనా సరే బౌండరీ డిస్ట్రిక్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మా విజయనగరం విశాఖపట్నం ఉందనుకోండి. సో అంటే మేము నివసించేదేమో విజయనగరము, పిల్లలు చదువుతున్నటువంటి స్కూలు వైజాగ్ విశాఖపట్నంలో చదువుతున్నారు అనుకోండి. సో మనం నివసిస్తున్నటువంటి ప్లేస్ నుండి 10 kilometers లోపు కానీ ఉన్నట్లయితే తను ఎలిజిబుల్, అర్థమైందా. సో వేరే డిస్ట్రిక్ట్లో చదివినా ఎలిజిబులే, బట్ 10 kilometers లోపు ఉండాలి. మ్యాక్సిమం డిస్టెన్స్ 10 kilometers మాత్రం ఉండాలి, అంటే చదువుతున్నటువంటి స్కూల్ అనేది, ఓకేనా. అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను, ఓకేనా. సో మొత్తం అంతా కూడా నేను చదివాకే సో మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను.
అయితే ఈ నవోదయ విద్యాలయ యొక్క ప్రత్యేకత ఏంటండి? కో ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, ప్రతి జిల్లాలో కూడా సో ఈ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఇవి కో ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్. కో ఎడ్యుకేషనల్ అంటే బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. రెసిడెన్షియల్ స్కూల్ అంటే అర్థం ఏంటి? అక్కడే బోర్డింగ్ కూడాను, అంటే అక్కడ ఉండే మనం చదువుకోవాలి హాస్టల్లో ఉంటూ. ఓకేనా? సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. గర్ల్స్కి వేరే హాస్టల్ ఉంటుంది, బాయ్స్కి వేరే హాస్టల్ ఉంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్, బోర్డ్ అండ్ లాడ్జింగ్. చూడండి, సో ఎడ్యుకేషన్ ఫ్రీ, బోర్డింగ్ ఫ్రీ, లాడ్జింగ్ ఫ్రీ. అలానే వైడ్ కల్చరల్ ఎక్స్చేంజ్ త్రూ ద మైగ్రేషన్ స్కీమ్, ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో మైగ్రేట్ చేస్తూ ఉంటారు పిల్లల్ని. 9th క్లాస్కి వెళ్ళిన తర్వాత ఒక జిల్లాలో అంటే ఒక స్టేట్లో ఉన్నటువంటి పిల్లల్ని వేరే స్టేట్కి, వేరే స్టేట్ ఉన్నటువంటి పిల్లల్ని ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళు వేరే దగ్గరికి, సో వేరే స్టేట్ వాళ్ళని మన ఆంధ్రాకి తీసుకొచ్చేసి ఇలా మైగ్రేట్ చేసి కూడా ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అనేది అందిస్తారనమాట. 3 లాంగ్వేజెస్ అనేవి వచ్చే విధంగా పిల్లల్ని రెడీ చేస్తారు. అలానే ఎన్సిసి, సో ఎన్ఎస్ఎస్, స్కౌట్స్, అదేవిధంగా గైడ్స్ అని చెప్పేసి ఇవి కూడా మనకి సైన్స్ స్కూల్ నవోదయ స్కూల్స్లో ఉన్నాయన్నమాట. అయితే ఒకసారి ఇక్కడ ఏం డీటెయిల్స్ ఇచ్చాడో చూద్దాం. చాలా ఎక్కువ, ఇది 36 పేజీలతో మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో అన్ని పాయింట్స్ మనం చెప్పుకుంటే 1 డే పడుతుంది, కాబట్టి కొన్ని కట్ చేసుకుంటూ మీకు ఏది అవసరమో అదే చెప్పే విధంగా చూస్తాను. సో జేఎన్వీస్ ఎందుకు స్టార్ట్ చేశారు ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారండి. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, అదేవిధంగా ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ అనేది ఉంటుంది. సో ఇదేంటి సార్ అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థుల కొరకు ఇచ్చినటువంటి స్కీమ్ అనమాట. సో గ్రామీణ ప్రాంతంలో తెలివైన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, ఓకేనా, సో ఈ స్కూల్స్లో చదివిపిస్తారు. ఓకేనా? సో చూడండి ఒకసారి. సో ఇవన్నీ కూడా జనరల్గా ఇచ్చినటువంటివే, మనకి ప్రజెంట్ అంత అవసరం కాదు. మనకి ప్రజెంట్ ఏం కావాలంటే ఎలిజిబిలిటీసు, సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఇవి. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ మీరు చూడండి, అకార్డింగ్ టు ద నవోదయ విద్యాలయ స్కీమ్, 1 జవహర్ నవోదయ విద్యాలయ ఈజ్ టు బి సెటప్ ఆఫ్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద పేజ్డ్ మేనర్. అయితే యాక్చువల్గా నవోదయ విద్యాలయ ఈ స్కీమ్ ఏదైతే ఉందో ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక్క స్కూలు ఉండేటట్టుగా చూసుకున్నారనమాట. ఓకేనా? సో ఎట్ ప్రజెంట్ 665 విద్యాలయస్ ఆర్ ఫంక్షనల్ ఇన్ 27 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్. సో ప్రజెంట్ ఏమో 668 నవోదయ స్కూల్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో 27 స్టేట్స్లోని, అదేవిధంగా 8 యూనియన్ టెరిటరీస్లో. సో 28 స్టేట్స్ కదా అంటే తమిళనాడు స్టేట్లో జేఎన్వీస్ అనేవి లేవు, అది గుర్తుంచుకోండి. ఓకేనా? ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫంక్షనల్ జేఎన్వీస్ ఈజ్ యాజ్ అండర్. ఇక్కడ ఏ స్టేట్లో ఎన్నెన్ని స్కూల్స్ ఉన్నాయో మనం చూపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు కావాల్సింది ఏంటండి? ఆంధ్రప్రదేశ్ ఫస్టే ఉంది. సో 13+2 15 స్కూల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అలానే తెలంగాణకి కానీ మనం అబ్జర్వ్ చేస్తే 15 స్కూల్స్ ఇక్కడ కూడాను. లాస్ట్ టైం అయితే 9 స్కూల్సే చూపించారు, ఇప్పుడు మీకు తెలంగాణ వాళ్ళకి 15 స్కూల్స్ చూపిస్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ మిగతా మీరు చూసుకోవచ్చు. మనం ప్రజెంట్ ఈ 2 స్టేట్సే కదా, మన తెలుగు వాళ్ళం కదా, ఇక్కడ వరకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ మరలా చూడండి, సో కొన్ని పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ జిల్లాల్లో ఎక్స్ట్రాగా స్కూల్స్ కూడా యాడ్ చేశారని ఇచ్చారు. ఓకేనా? సో అది ఇక్కడ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఎక్కడెక్కడ స్కూల్స్ లేవో కూడా ఇచ్చారమ్మా, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇవ్వండి, ఇక్కడ ఉంది. దేర్ ఆర్ 689 జేఎన్వీస్ శాన్స్డ్ అక్రాస్ ద కంట్రీ ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. యాక్చువల్గా 689 జేఎన్వీస్ అనేవి శాన్స్ అయ్యాయి. ఓకేనా? కానీ ప్రజెంట్ అనేవి 665 స్కూల్స్ రన్ అవుతున్నాయి. సో అన్ని స్టేట్స్లో కూడా మనకి జేఎన్వీస్ ఉన్నాయి ఎక్సెప్ట్ తమిళనాడులో జేఎన్వీస్ లేవు. ఓకేనా? నో జేఎన్వీ హ్యాస్ బిన్ శాన్స్డ్ ఇన్ 6 డిస్ట్రిక్ట్స్. అలానే 6 జిల్లాలలో జేఎన్వీస్ లేవు. ఎక్కడండి? సెంట్రల్ ఢిల్లీ, న్యూఢిల్లీ, హైదరాబాదు. మనకి ఇంపార్టెంట్ ఇక్కడ హైదరాబాదు డిస్ట్రిక్ట్లో చదువుతున్నటువంటి పిల్లలకి నవోదయ స్కూల్ అనేది లేదు, అది గమనించాలి. కోల్కతా, ముంబై అండ్ ముంబై సబ్ అర్బన్ which are having 100% urban population and not cover under JNV scheme.
ఓకేనా. సో ఈ 60 డిస్ట్రిక్ట్స్, అదేవిధంగా తమిళనాడు. సో వీటిలో మనకి జేఎన్వీస్ అనేవి లేవు, అది గమనించగలరు. నెక్స్ట్, సో సెలక్షన్ టెస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారండి. చూడండి, జేఎన్వీ సెలక్షన్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th ఇన్ జేఎన్వీస్ ఫర్ ద అకాడమిక్ సెషన్ 2027-28 విల్ బి హెల్డ్ ఆన్ 28th November 2026. 28th November 2026న మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పారు. సో ఫర్ సమ్మర్ బౌండ్ అండ్ వింటర్ బౌండ్, అంటే ఇద్దరికి ఒకేసారి. ఇంతకుముందు అలా కాదు, సమ్మర్ బౌండ్ సో ఒకసారి జరిగేది, వింటర్ వాళ్ళకి వేరేగా జరిగేది. సో ఇప్పుడు మాత్రం ఒకే ఎగ్జాము ఎట్ ఏ టైం కండక్ట్ చేస్తున్నారు. అయితే మనకి ఇక్కడ సమ్మర్ బౌండ్ కింద మనం వస్తాంలేండి, వింటర్ బౌండ్ కింద వచ్చేది కొన్ని స్టేట్స్. ఓకేనా. సో ఇది మనకి జనరల్గా నో నీడ్. సో ఇక్కడ మరలా చూడండి, సో లాస్ట్ డేట్ టు సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 31st July 2026. ఎన్నిసార్లు చెప్పేసుకున్నా అవే వస్తూ ఉంటాయి. ఓకే. సో మరి ప్రొసీడ్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఫర్ జేఎన్వీ సెలక్షన్ టెస్ట్. ఓకే, ఇది ఒకసారి చూడండి. సో మరి ఈ సెలక్షన్ టెస్ట్కి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలండి. సో ఆన్లైన్లో మాత్రమే పెట్టుకోవాలి. సో ఆన్లైన్లో పెట్టుకునేటప్పుడు సో దానికి కూడా నేను ప్రత్యేకించి వీడియో చేస్తాను, ఎలా అప్లై చేయాలి, ఏమేమి ఉండాలని. సో ప్రజెంట్ అయితే మీరు ఏం చేస్తారు సార్ అంటే, చూడండి, ఒక ఫోటో, స్టూడెంట్ సైన్, సిగ్నేచర్, స్టూడెంట్ పేరెంట్, ఎవరైతే పేరెంట్ ఉన్నారో ఆ పేరెంట్ యొక్క సైను, దీంతో పాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేవి రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని వీటిని జేపీజీ ఫార్మేట్లో ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా జేపీజీ ఫార్మేట్లో సిద్ధం చేసుకొని ఉంచుకుంటే సో అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు సింపుల్గా. ఓకేనా. ప్రజెంట్ అయితే ఈ 3 ఉండాలి: ఫోటోగ్రాఫు, పేరెంట్ సైను, క్యాండిడేట్ సైను, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు. ఓకేనా. సో ఇవన్నీ మనం వీటితో పాటు సో మనం ఏం చేయాలి సార్ అంటే, చూడండి ఇక్కడ ఒకసారి బేసిక్ డీటెయిల్స్ ఏంటి, స్టేట్ ఏ స్టేటు, డిస్ట్రిక్ట్ ఏంటి, బ్లాక్ ఏమొస్తుంది, ఆధార్ నెంబర్ ఏంటి, అపార్ నెంబర్ ఐడి ఎలా ఉంటుంది, ఓకేనా, పెన్ నెంబరు, ఇవన్నీ కూడా జనరల్గా మనం ఫిల్ చేస్తాం. అర్థమైందా. సో తర్వాత సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రం వీటిని, నేను మీకు ముందు చెప్పాను కదా, వీటిని మనం అప్లికేషన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎవరిని, ఫోటోగ్రాఫ్ని, సైన్స్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ని. అది కూడా మీకు నేను వేరే వీడియో చేసి చూపిస్తాను. ఓకే. నెక్స్ట్, మిగతావి ఏమైనా ఉన్నాయా, ఇక్కడికి ఒకసారి చూడండి, ఇక్కడ హైలైట్ చేసి ఉంది కదా, ఇది ఒకసారి చెప్పుకుందాం. ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఈజ్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్. ఈ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే, డిస్ట్రిక్ట్ వైజ్గానే సెలెక్షన్ అనేది జరుగుతుంది. అదే ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పిల్లలు ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి జేఎన్వీకి ఎలిజిబుల్. ఓకేనా. అండ్ సి or he can apply only for district where she is residing at the time of study of 5th class. 5th class ఎక్కడైతే చదువుతున్నారో ఆ డిస్ట్రిక్ట్కి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. సో ఎనీ సబ్మిషన్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫెయిల్యూర్ టు accurately disclose residency and study details shall constitute grounds for immediate cancellation of candidature without information at any stage. నువ్వు ఏదైనా సరే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావా, ఏ స్టేజ్లోనైనా సరే మీ అడ్మిషన్ ఆపే అర్హత వాళ్ళకు ఉంది. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీ అడ్మిషన్ని ఆపేయవచ్చు అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్, ఇవన్నీ జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఏనండి, ఇందులో మీకు ఏమీ తీసుకోవాల్సినవి ఏమీ లేవు. ఓకేనా. సో నేను మీకు ఇవన్నీ కూడా మరలా ఎలిజిబిలిటీలో చూపిస్తాను నేను. ఓకేనా. నేను ఎలిజిబిలిటీలో చూపిస్తాను. అలానే ఇక్కడ ఒకసారి చూడండి, ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్ టు ఆల్ కన్సల్డ్ టు ద కన్ఫర్మ్ ద ఏరియా ఆఫ్ స్కూల్ స్టడీ ఆఫ్ క్లాసెస్ 3rd, 4th, 5th వెదర్ ఇఫ్ ఇట్ ఫాల్స్ ఇన్ రూరల్ ఆర్ అర్బన్ ఏరియా. సో మీరు క్యాండిడేట్ యొక్క అంటే స్టూడెంట్ యొక్క 3rd క్లాస్ ఏ స్కూల్లో చదివారు, ఆ స్కూల్ అనేది అర్బన్లో ఉందా, రూరల్లో ఉందా. అలానే 4th స్కూల్ ఏ స్కూల్లో చదివారు, అది అర్బన్లో ఉందా, రూరల్లో ఉందా. 5th, సో ఈ 3 స్కూల్స్ యొక్క అంటే ఈ 3 క్లాసెస్ యొక్క 3rd, 4th, 5th సో ఏ స్కూల్లో చదివారు,
ఏ ఇయర్లో ఎంటర్ అయ్యారు, ఏ ఇయర్లో ఎగ్జిట్ అయ్యారు, అది అర్బనా రూరలా అని చెప్పేసి కూడా అప్లికేషన్ చేసే సమయంలో మనం ఇవ్వాలి. అది గుర్తుంచుకోండి. ఓకేనా, అది క్లియర్గా మనకి ఇచ్చారనమాట. ఓకేనా, ఇఫ్ ద లొకేషన్ ఆఫ్ ది స్కూల్స్ ఆఫ్ స్టడీ క్లాస్ 3rd, 4th, 5th లైస్ అండర్ రూరల్ ఏరియా. ఒకవేళ నువ్వు 3rd, 4th, 5th ఈ 3 క్లాసెస్ కూడా రూరల్లో చదివితే రూరల్ కింద వస్తావు. అట్లీస్ట్ ఒక్క క్లాస్ అయినా సరే, అట్లీస్ట్ సగం ఇయర్ అయినా సరే, ఒక్క రోజైనా సరే అర్బన్లో నువ్వు చదివావా, నువ్వు అర్బన్ కింద వస్తావు. ఏ క్లాసెస్లో? 3rd, 4th, 5th క్లాసెస్లో. ఓకేనా, సో అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తాము. ఏమైనా మీరు మిస్టేక్ చేసినట్లయితే గ్యారంటీగా మేము చూస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఎస్, ఓబీసీ రిజర్వేషన్ ఎవరికైతే ఉందో ఆ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ ఓబీసీ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద కరెక్షన్ విండో. సో తర్వాత మనం అప్లై చేసిన తర్వాత మనం కరెక్షన్ చేయాలి అనుకుంటే ఓన్లీ జెండరు, ఏరియా, కేటగిరీ, డిజబిలిటీ అలానే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ will be opened for few days of subsequent to the last date of submission of application form. సో ఇవి మాత్రమే మనకి చేంజ్ చేయడం జరుగుతుంది. ఎవరినండి? జెండరు. సో వాళ్ళు ఏ జెండర్ ఉన్నారు, బాయా గర్లా, ఏరియా, అదేవిధంగా కేటగిరీ, డిజేబిలిటీ, అదేవిధంగా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, వీటిని మాత్రమే మనం చేంజ్ చేయగలము. మిగతావి ఏవి కూడా మనం చేంజ్ చేసే అవకాశం అనేది మనకి ఇవ్వరు. ఓకేనా. సో అప్లికేషన్ పెట్టేటప్పుడు వాటిని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ మరలా ఇచ్చాడు ఎప్పటికప్పుడు క్యాండిడేట్స్. ఓకేనా. సో ఈ ప్రాసెస్ అంటే జేఎన్వి వెబ్సైట్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చాడనమాట. ఓకే, నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకు ఒక డేట్ ఇస్తారు. సో ఆ డేట్స్లో మనం డౌన్లోడ్ చేసుకుంటాము. డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ సెలక్షన్ టెస్ట్, ఇవన్నీ కూడా తర్వాతలండి. ప్రొవిజనల్లీ సెలక్షన్ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడాను సో తర్వాత మనం చూసుకుంటాము. నెక్స్ట్ మనం ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జాము. సో ఇవన్నీ పాయింట్స్ నేను స్కిప్ చేసేస్తున్నాను మీకు నేను. ఓకేనా, ఇవన్నీ కూడా నేను మీకు స్కిప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మీకు ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఎలిజిబిలిటీ చూపిస్తానండి. ఓకేనా. సో ఇవన్నీ కూడా సెలక్షన్ ప్రాసెస్. సో హూ హీజ్ ఎలిజిబుల్. సో మరి ఈ ఎగ్జామ్ రాయడానికి ఎవరు ఎలిజిబుల్. సో నేనేం చేశానంటే ఈ ఎలిజిబిలిటీస్ అన్నింటినీ కూడా మీకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ వచ్చాను. సో ఒకసారి అది చూద్దామండి. చూడండి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతిలో ప్రవేశం పూర్తిగా జిల్లా ఆధారితమైనది. అంటే ఈ ఎగ్జామినేషన్ అనేది జిల్లాల వారీగా జరుగుతుంది. సో అదే కదా ఇప్పటివరకు నేను చెప్పాను. సాధారణంగా ఒక అభ్యర్థి తాను నిజమైన నివాసిగా ఉంటూ అంటే ఆ జిల్లాలో ఉంటూ అదే సమయంలో 5వ తరగతి చదువుతున్న జిల్లాలోనే జేఎన్విలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సో అది ఒకసారి చూపించిన ఇంగ్లీష్లో చూడండి. అడ్మిషన్ టు క్లాస్ 6th ఇన్ ఏ జవహర్ నవోదయ విద్యాలయ ఈజ్ స్ట్రిక్ట్లీ డిస్ట్రిక్ట్ స్పెసిఫైడ్. సో ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా జరుగుతున్నటువంటి సెలక్షన్. ఓకే, ఇన్ జనరల్ ఏ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అడ్మిషన్ ఓన్లీ టు ద జేఎన్వి లొకేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వేర్ ద క్యాండిడేట్ ఈజ్ ఏ బోనఫైడ్ రెసిడెంట్ అండ్ ఈజ్ కాన్కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. ఓకేనా. సో నెక్స్ట్ హౌఎవర్ ఏ క్యాండిడేట్, ఒకవేళ క్యాండిడేట్ అనేవాడు ఒక జిల్లాలో ఉంటూ ఓకేనా ఒక జిల్లాకి సంబంధించినటువంటి అభ్యర్థి అయ్యి ఇది కూడా ఇచ్చాడు చూడండి. అయితే ఒక నిర్దిష్ట జిల్లాలో నిజమైన నివాసి అంటే ఒక జిల్లాకి సంబంధించినటువంటి స్టూడెంట్ అయినప్పటికీ వేరొక లేదా పొరుగు జిల్లాలోని గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న అభ్యర్థి అంటే వేరే జిల్లాలో కూడా మనం చదవచ్చు 5th క్లాస్. కాకపోతే వాళ్ళు కొన్ని రూల్స్ ఇచ్చారు, అంటే కొన్ని కండిషన్స్ పెట్టారు. సో ప్రతి జిల్లాలో ఏ జిల్లా అయితే మన రెసిడెన్సీ ఉందో ఆ జిల్లాలోనే నువ్వు 5th క్లాస్ చదవాలి. ఒకవేళ నువ్వు వేరే జిల్లాలో చదివినట్లయితే 5th క్లాసు చూడండి ఇక్కడ. సో వేరే జిల్లాలో మనం 5th క్లాస్ చదువుతున్నట్లయితే అభ్యర్థి ఈ క్రింది షరతులను నెరవేర్చినట్లయితే వారు తమ నివాస జిల్లాలో అంటే నువ్వు వేరే జిల్లాలో చదివించవచ్చు కానీ నీ జిల్లాలోనే అప్లికేషన్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ కండిషన్, అభ్యర్థి చదువుతున్న పాఠశాల
అభ్యర్థి యొక్క వాస్తవ నివాస స్థలం, నువ్వు ఏదైతే రెసిడెన్సీ ఉందో అక్కడ నుండి గరిష్టంగా 10 కిలోమీటర్ల వ్యాసార్థ దూరంలో ఉండాలి. అంటే నువ్వు చదువుతున్నటువంటి స్కూల్ అనేది మీ ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటేనే అది వేరే డిస్ట్రిక్ట్ అయినా ఎలిజిబుల్. ఎందుకంటే ఇలా ఇచ్చారు, కొంతమంది పిల్లలు వాళ్ళ బౌండరీ డిస్ట్రిక్ట్లో చదవచ్చు. కొన్ని డిస్ట్రిక్ట్స్ బౌండరీస్ ఉంటాయి కదా, ఆల్రెడీ మీ ఫస్ట్లో చెప్పాను. ఓకేనా? సో ఒక జిల్లా, ఫర్ ఎగ్జాంపుల్ మా విజయనగరం జిల్లా ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనుకోండి. ఈ విద్యార్థి ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి వేరే స్కూల్కి వెళ్తున్నాడు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది 10 కిలోమీటర్స్ ఉంటేనే తను ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. అంతకంటే ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదు. వేరే జిల్లాలో చదివితే 10 కిలోమీటర్స్ లోపల మాత్రమే ఉండాలి. అది గమనించండి. ఓకేనా? ద స్కూల్ వేర్ ద క్యాండిడేట్ ఈజ్ స్టడీయింగ్ మస్ట్ బి situated with a maximum radical distance of 10 kilometers from the candidate's actual place of residency. So candidate actual residency కి just 10 kilometers దూరంలో ఉంటేనే తను ఎలిజిబుల్. ఓకేనా? సో అది గుర్తుంచుకోండి. నేను తెలుగులో దీన్ని అంతటిని మార్చాను, ఎలిజిబిలిటీస్. ఓకేనా? నివాసానికి మరియు 5వ తరగతి పాఠశాలకు మధ్య ఉన్న ఈ వ్యాస దూరాన్ని నవోదయ విద్యాలయకు చెందిన సంబంధిత అధికారి స్పష్టంగా ధృవీకరించి సక్రమంగా, అంటే దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు, సరిపోయిందా లేదా దూరం అని చెప్పేసి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. పైన పేర్కొన్నటువంటి పాయింట్లో ఉన్న అభ్యర్థి 2026-27 విద్యా సంవత్సరంలో అదే జిల్లా నివాసంలో ఉన్న ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో లేదా పొరుగు జిల్లాల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. ఓకేనా? ప్రజెంట్ అక్కడ 5వ తరగతి చదవాలి, ప్రజెంట్ చదవాలి. కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, ఇంకా 5th క్లాస్ రాని వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. అయితే అది దరఖాస్తు, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అయితే అది దరఖాస్తును నివాస జిల్లాలోని జేఎన్వికి మాత్రమే సమర్పించాలని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. సో మీరు బౌండరీ స్కూల్ అంటే డిస్ట్రిక్ట్ బౌండరీ దగ్గర ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయనగరం నాది బౌండరీగా ఉండి మా అబ్బాయి వైజాగ్లో చదివాడు అనుకోండి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో, నేను విజయనగరంకే అప్లై చేయాలి. అదే ఇక్కడ చూసారా? సో దరఖాస్తును నివాస జిల్లాలోని జేఎన్వికి మాత్రమే సమర్పించాలి. మనం ఎక్కడైతే రెసిడెన్సీగా ఉంటున్నామో ఆ జిల్లాకు మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను ఇంగ్లీష్లో. క్యాండిడేట్ హ్యాస్ టు స్టడీ 5th ఇన్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ డ్యూరింగ్ 2026-27 ఆర్ లేదా ఇన్ ఏ నైబరింగ్ డిస్ట్రిక్ట్ యాజ్ పర్ క్లాజ్ 4.1 అంటే ఇప్పుడు చెప్పింది. ఓకేనా? సో హౌఎవర్ ఇట్ షుడ్ బి క్లియర్లీ బేర్ ఇన్ మైండ్ దట్ అప్లికేషన్ ఈజ్ టు బి సబ్మిటెడ్ ఫర్ ద జేఎన్వి లొకేటెడ్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెంట్స్ ఓన్లీ. మనం రెసిడెన్సీ అంటే మనం నివాసం ఎక్కడైతే ఉన్నామో మన జిల్లా ఒరిజినల్గా ఏదైతే అక్కడ మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. అది క్లియర్గా ఉంది. సో ఇది ఏమైనా మీరు మిస్ చేశారా, మీ అప్లికేషన్ని రిజెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఎవరు ఎలిజిబుల్ కాదు? క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 5th బిఫోర్ ద సెషన్. అంటే బిఫోర్గా, ఈ ఇయర్ కాకుండా ముందుగా బిఫోర్గా కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ 2026-27 కంటే ముందు అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదు. అలానే కొంతమంది తెలివితేటలు యూజ్ చేస్తారు. సో ఈ సంవత్సరం ఎలిజిబిలిటీ ఉంది కదా అని చెప్పేసి మరలా 5th క్లాస్లో వేస్తారు. వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఆర్ రిపీటెడ్ ఇట్, మళ్ళీ రిపీట్ చేసిన ఆర్ నాట్ అలౌడ్ టు అప్లై యాజ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్. వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకేనా? NVS has right to compare the application data of previous years to identify the repeater candidates based on their appearance in the selection test. అలానే మీరు ప్రీవియస్గా ఎగ్జామ్ అప్లై చేసేసారు అంటే లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్ రాశారు. చాలామంది ఇంకొక విషయంగా కూడా చెప్తాను చూడండి, 4th క్లాస్లో ఉండడానికి ఏదో ఫేక్గా పెట్టేసి ఎగ్జామ్ రాయించారు, అయినా సరే మీరు ఎలిజిబుల్ కాదు. అర్థమైందా? సో దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకేనా? ఇఫ్ నోటీస్డ్, ఒకవేళ వాళ్ళు నోటీస్ చేసినట్లయితే సో ఎప్పుడైనా సరే వాళ్ళు అడ్మిషన్ని మీరు క్యాన్సిల్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇవండి ఎలిజిబిలిటీస్. సో ఎక్కువగా అయిపోతుంది ఈ వీడియో లెంత్ అనేది, కాబట్టి కొద్దిగా తగ్గించుకుందాం. సో తర్వాత మీకు ఆల్రెడీ చెప్పానమాట. సో క్యాండిడేట్స్ అనేవి ఏ డేట్స్ మధ్యలో పుట్టి ఉండాలని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఓకేనా. సో ఇగోండి ఆల్రెడీ ఇక్కడ కూడా నాట్ ఎలిజిబుల్ గురించి మరొకటి ఇచ్చారు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ ఆర్ స్టడీడ్ క్లాస్ 5th ఇన్ ప్రీవియస్ అకాడమిక్ సెషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఆర్ అపియర్ ఇన్ ద సెలెక్షన్ టెస్ట్ అండర్ ఎనీ సర్కమ్టెన్సెస్. ఆల్రెడీ మనం రిలీవ్ అయిపోయినా ఆల్రెడీ ఎగ్జామ్ రాసినా సరే మనం ఎలిజిబుల్ కాదు. సో అలానే మీకు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్తాను అన్నాను, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఏ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ టు క్లాస్ 6th have studied and passed class 3rd, 4th, 5th from a government or government aided or recognition school spending one full academic session. The candidates who have skipped 3rd and 4th will be treated as ineligible for admission. మీకు ఆల్రెడీ ఈ విషయం కూడా చెప్పాను. 3rd, 4thలో ఏ క్లాస్ అయినా సరే మీరు స్కిప్ చేసినా ఎలిజిబుల్ కారు. అంటే 3rd, 4th, 5th కంప్లీట్గా చదివి ఉండాలి, అది గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్. సో అలానే ఇక్కడ కూడా నో క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద సెలక్షన్ టెస్ట్ ఫర్ ది సెకండ్ టైం కూడా మీరు అప్లై చేయడానికి లేదు. అంటే సెకండ్ టైం ఎగ్జామ్ రాయడానికి కూడా మీకు ఎలిజిబిలిటీ లేదు, అది గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఆధార్ ద్వారా వాళ్ళు పోల్ చేస్తారు మనం చేసింది. అయితే రూరల్ క్యాండిడేట్స్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే 75% సీట్స్ అనేవి రూరల్ క్యాండిడేట్స్కి ఇస్తారు. సో అవి ఫిల్ అయిపోయిన తర్వాత మిగిలిన 25% సీట్స్ని రూరల్కి అర్బన్కి కలిపి ఓపెన్ కేటగిరీలో తీస్తారు. ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఆ సీట్స్ అనేవి ఇస్తారు, అది కూడా మనం చెప్పేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ అర్బన్ క్యాండిడేట్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అర్బన్ క్యాండిడేట్స్, రూరల్ క్యాండిడేట్స్ అంటే ఏంటి? 3rd, 4th, 5th రూరల్లో చదివి ఉంటే రూరల్ క్యాండిడేట్స్. అలా కాకుండా ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఏ స్కూల్ లొకేటెడ్ ఇన్ అర్బన్ ఏరియా ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే, ఒక్క సింగిల్ డే మీరు 3rd, 4th, 5thలో ఎక్కడైనా బయట చదివి ఉంటే, అర్బన్లో చదివి ఉంటే మీరు అర్బన్ కిందే తీసుకుంటారు. విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ అర్బన్ క్యాండిడేట్. ఓకేనా. సో 3rd, 4th, 5th 3 క్లాసెస్ కూడా రూరల్లోనే చదివి ఉంటే రూరల్ కింద వస్తారు. 3rd, 4th, 5th క్లాసుల్లో ఎప్పుడైనా సరే ఒక సింగిల్ డే లేదా సింగిల్ సెషన్ అయినా సరే మీరు అర్బన్లో చదివి ఉంటే అర్బన్ క్యాండిడేట్ కింద వచ్చేస్తారు. ఓకేనా. సో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. అయితే ఎవరైనా ట్రాన్స్జెండర్స్ కానీ ఉంటే వాళ్ళని బాయ్స్ కిందే కన్సిడర్ చేస్తారు, అది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఓకేనా. సో ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు బాయ్స్ కింద కన్సిడర్ చేస్తారు, ఆ పాయింట్ కూడా మనకి ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ ఇవి డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడతాం. అంటే మనం సెలెక్ట్ అయిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఇవన్నీ కూడాను. ఓకేనా. నెక్స్ట్ సెలక్షన్ టెస్ట్ ఎలా ఉంటుందండి మీకు అందరికీ తెలిసిందే. అప్లికేషన్ పెట్టుకుంటాము. సో అప్లికేషన్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఎలిజిబిలిటీస్ బట్టి అప్లికేషన్ పెట్టేసుకున్న తర్వాత మనకి అడ్మిట్ కార్డు ఇస్తారు. సో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా. సెంటర్ ఆఫ్ ది ఎగ్జామ్ కూడా మనకి తర్వాత ఇన్ఫామ్ చేస్తారు, దాన్ని మనం చేంజ్ చేయడం అవ్వదు, వాళ్ళు ఎక్కడిస్తే అక్కడే ఎగ్జామ్ వెళ్ళి రాయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. సో లాంగ్వేజెస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలి? ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విద్యార్థులైతే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ ఈ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒకవేళ మనం తెలంగాణ, సో తెలంగాణకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ ఈ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయొచ్చు. అయితే ఇక్కడ నోట్ పాయింట్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు చూడండి, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. ఏంటి సార్ నోట్ పాయింట్? ఏ క్యాండిడేట్ విల్ బీ గివెన్ ఏ టెక్స్ట్ బుక్లెట్ ఇన్ ద లాంగ్వేజ్ విచ్ she or he has mentioned in the online application form. మీరు ఆన్లైన్గా అప్లై చేసేటప్పుడు ఏదైతే మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో క్వశ్చన్ బుక్లెట్, టెక్స్ట్ బుక్లెట్ కూడా అదే లాంగ్వేజ్లో వస్తుంది, అది గుర్తుంచుకోండి. చేంజ్ ఆఫ్ లాంగ్వేజ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ని మార్చడం పాసిబుల్ కాదు. దేర్ఫోర్ ఇట్ ఈజ్ అడ్వైజ్డ్ టు సెలెక్ట్ ద లాంగ్వేజ్ ఆఫ్ మీడియం విత్ డ్యూ కేర్. సో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా మీడియంని సెలెక్ట్ చేసుకోవాలి. బై లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఎవరమ్మా? అయితే తెలుగు మీరు సెలెక్ట్ చేసుకుంటే పేపర్ అంతా కూడా తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం మీరు సెలెక్ట్ చేసుకుంటే పేపర్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, అది గమనించాలి. ఓకేనా. అయితే ఇప్పటికీ ప్రీవియస్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇదండి, ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్.
ఇంతకుముందు మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చేవారు. ఓకేనా, అది మనకి 3 సెక్షన్స్గా ఉండేవి, అలా ఇచ్చేవారు. సో ఈ సంవత్సరం ఏం చేశారు సార్ అంటే ఎగ్జామ్ యొక్క సిలబస్లో చిన్న చిన్న చేంజెస్ అనేవి తీసుకొచ్చారండి. ఏంటి సార్, ద సెలెక్షన్ టెస్ట్ విల్ బీ 2 hour డ్యూరేషన్ ఫ్రమ్ 11:30 to 1:30 PM and will have 3 sections with only ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఎగ్జామ్ అనేది 2 hours జరుగుతుంది, 11:30 నుంచి 1:30 వరకు. ఈ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ద్వారా జరుగుతుంది. ఓకేనా, దేర్ ఆర్ 80 క్వశ్చన్స్ ఇన్ ఆల్ ఫర్ 100 మార్క్స్. మనకి 80 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్కి కూడా 1.25 మార్క్స్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ టెస్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కొత్తగా యాడ్ చేశారు. ఇది ఇంతకుముందు మెంటల్ ఎబిలిటీలో 10 టాపిక్స్ ఉండేవి. 10 టాపిక్స్ నుంచి 10 4s are 40 క్వశ్చన్స్ ఇచ్చి 50 మార్క్స్కి ఇచ్చేవారు. ఈ ఇయర్ ఏం చేశారంటే మెంటల్ ఎబిలిటీ నుంచి 5 టాపిక్సే తీసుకున్నారు, 20 క్వశ్చన్సే ఇస్తామంటున్నారు. ఓకేనా, 25 మార్క్స్. సో ఎక్స్ట్రా 5 టాపిక్స్ని రిమూవ్ చేసేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ EVS అనేటువంటి ఒక కొత్తగా సిలబస్ని యాడ్ చేశారు. సో దీని నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయంట 25 మార్క్స్కి. ఓకేనా, అంటే మెంటల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 20 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో ఇవి మార్క్స్ 25 టోటల్గా 50. ఇది మనకి ఫస్ట్ సెక్షన్గా ఇస్తాడు. రెండోది ఏంటి సార్ అంటే అర్థమెటిక్ టెస్ట్. ఇక్కడైతే 20 క్వశ్చన్స్ 25 మార్క్స్ 30 minutes, ఇది ఓకే. లాంగ్వేజ్ టెస్ట్ 20 క్వశ్చన్స్ 25 మార్క్స్ 30 minutes, ఇది కూడా ఓకే. అయితే మరలా అర్థమెటిక్లో ఏం చేశాడంటే సిలబస్ని రెడ్యూస్ చేశాడు, సిలబస్ని తగ్గించేశాడు. అంత కష్టంగా ఇప్పుడు ఏమి ఇవ్వడం లేదు, సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా, సో మరి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే OMR బేస్డ్ ఎగ్జామ్. OMR సీట్ పైన మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఓకేనా, సో దాన్ని మనం బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్తో యూజ్ చేసి ఫిల్ చేయాలి. ఓకేనా, సో పెన్సిల్ని ఇక్కడ యూజ్ చేయడం అవ్వదు. సో ఎలా డార్క్ చేయాలి ఇవన్నీ కూడా మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటే వాళ్ళు చెప్తారు. తర్వాత మీకు కూడా అలా అలవాటు అయిపోతుంది ఎగ్జామ్స్ ఎక్కువగా రాస్తూ ఉంటే. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ఎగ్జామ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుంటాము. సిలబస్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ మెంటల్ ఎబిలిటీలో ఇంతకుముందు ఉన్నటువంటి 10 టాపిక్స్లో 5 టాపిక్స్ తీసేశారు, ఒక 5 టాపిక్స్ ఉంచారు. ఆ 5 టాపిక్స్ ఏంటి సార్ అంటే ప్యాటర్న్ కంప్లీషన్. ఇదిగోండి ప్యాటర్న్ కంప్లీషను. మళ్ళీ సిలబస్ పైన కూడా వేరే వీడియో చేస్తానమ్మా. ఫిగర్ సిరీస్ కంప్లీషను, అలానే జామెట్రికల్ ఫిగర్ కంప్లీషను. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ అండ్ ఫైనల్గా ఎంబెడెడ్ ఫిగర్స్. ఈ 5 టాపిక్స్ మాత్రమే ఉంచారు 44లా పెట్టేసి. మరి నెక్స్ట్ ఏం చేశారు సార్ అంటే ఇక్కడ చూడండి, అవి ఆ 5 సెక్షన్స్ నుంచి 5 పార్ట్స్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి 1 to 20. మరి 21 నుంచి 40 క్వశ్చన్స్ విల్ బీ గివెన్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ EVS నుంచి ఇస్తారంట. ఓకేనా, ద టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ కంటైనింగ్. సో దీంట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో 15 ఏమో MCQs. సో EVS నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, అందులో 15 క్వశ్చన్స్ MCQలు ఇచ్చేసి. ఓకేనా, మరలా తర్వాత ఏం చేస్తారంటే 1 ప్యాసేజ్ ఇస్తారు కిందన, మరలా దాని కింద 5 క్వశ్చన్స్ ఇస్తారనమాట. అలానే సిలబస్ ఫర్ EVS ఈజ్ ఆల్సో గివెన్ బిలో. సిలబస్ కూడా ఇచ్చారండి. సార్ ఎందుకు సార్ EVS అని పెట్టారు, ఎందుకు పెట్టారో కూడా వాళ్ళు రీజన్ రాశారనమాట. ఇక్కడ చూడండి, EVS టేక్స్ ఎన్ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఇంటిగ్రేటింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ సైన్స్, సోషల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. The main purpose of this test is access basic in awareness of the candidate about the surroundings. సో ఇది ఎందుకు పెట్టారంటే స్టూడెంట్ అనేవాడు తన సరౌండింగ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పెట్టారంట. ఓకేనా, అయితే ఇక్కడ 4 పార్ట్స్గా డివైడ్ చేశారండి. సో ద నేచురల్ వరల్డ్, ద హ్యూమన్ బాడీ, అలానే సైన్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ సోషల్ సరౌండింగ్స్ అని చెప్పేసి 4 పార్ట్స్గా మనకి EVSని ఇవ్వడం జరిగింది. మళ్ళీ అందులో సబ్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా, చెప్తానండి ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది, అదే ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం. సో ఇక్కడ కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ వాళ్ళే ఇచ్చారు, అలానే ఒక ప్యాసేజ్ ఇచ్చారు, మరలా ప్యాసేజ్ కింద 5 క్వశ్చన్స్. 15 క్వశ్చన్స్ ఏమో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వస్తాయి అందులో EVSలో, 5 క్వశ్చన్స్ ఏమో ప్యాసేజ్ నుంచి వస్తాయి, అది గుర్తుంచుకోండి. ఓకేనా,
నెక్స్ట్ సెక్షన్ 2 అర్థమెటిక్ టెస్ట్, దీన్నే మనం మ్యాథ్స్ అని కూడా పిలుచుకుంటాం కదా. ఇందులో 9 టాపిక్స్ మాత్రమే ఇచ్చాడమ్మా. ఓకేనా? ఓకే చూద్దాం ఒకసారి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ టెస్ట్ ఈజ్ మెజర్డ్ క్యాండిడేట్ బేసిక్ కాంపిటెన్స్ ఇన్ ద అర్థమెటిక్. ఆల్ 20 క్వశ్చన్స్ ఆఫ్ దిస్ టెస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ 12 టాపిక్స్. 12 టాపిక్స్ అన్నాడు కానీ అంటే అందులో సబ్ టాపిక్స్లో డివైడ్ చేస్తారండి. మనకి ఇక్కడ ఇవ్వాల్సిన నెంబర్ అయితే 9 ఇచ్చాడు. అర్థమైందా? ఇక్కడ ఇచ్చిన నెంబర్ అనేది 9 ఇచ్చారు. అవి ఏంటి సార్? నెంబర్ సిస్టము, 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, ఫ్రాక్షన్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్. ఫండమెంటల్ ఆపరేషన్స్లో డివిజన్ వద్దు, ఓన్లీ ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్, మల్టిప్లికేషన్ అక్కడ వరకే నేర్చుకోండి అన్నాడు. అన్లైక్ ఫ్రాక్షన్స్తో మీకు లేవు, ఓన్లీ లైక్ ఫ్రాక్షన్సే నేర్చుకోవండి. అదేవిధంగా డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్, అవి లేవని చెప్పేసి ఇచ్చేశాడు. అలానే మెజర్మెంట్స్ ఇచ్చారమ్మా. సో సింప్లిఫికేషన్స్, ఏరియా పెరిమీటరు, టైప్స్ ఆఫ్ యాంగిల్స్, డేటా అనాలిసిస్, ఇలా మనకి 9 టాపిక్లే ఇచ్చారమ్మా. సో మనకి ఏం చెప్పారంటే ఇక్కడ 12 అని ఇచ్చారు కానీ ఇక్కడ ఇచ్చినటువంటివి అయితే 9 టాపిక్. లాస్ట్ టైం అయితే 12. సో మరి ఇక్కడ ఏం లేదు సార్ లాస్ట్ టైంకి ఇప్పటికంటే డెసిమల్స్ లేవు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలానే ఫ్రాక్షన్స్ని డెసిమల్స్గా కన్వర్ట్ చేయడము, డెసిమల్స్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం ఈ సిలబస్లో కనిపించలేదు. అలానే ప్రాఫిట్ అండ్ లాస్ అనేటువంటి టాపిక్ కూడా కనిపించలేదు. ఓకేనా? 3 టాపిక్స్ని కూడా రిమూవ్ చేశారు. ఓకేనా? అయితే మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఇదే ఉంది. ఓకేనా? నెక్స్ట్ సో ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఇచ్చాలండి. తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ మీ అందరికీ తెలిసిందే. సో లాంగ్వేజ్ టెస్ట్ అంటే మీరు ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ లాంగ్వేజెస్ నుండి 4 ప్యాసేజెస్ ఇస్తారు. ప్రతి ప్యాసేజ్లో 5 క్వశ్చన్స్ చొప్పున 20 క్వశ్చన్స్ అని మనకి ఇస్తారు. సో 25 మార్క్స్. ఓకేనా? అయితే చాలామందికి ఉన్నటువంటి చిన్న డౌట్ ఏంటి సార్ అంటే ఓన్లీ ప్యాసేజీలు చదివితే సరిపోతుందా? లేదండి. సో ఇక్కడ బేసిక్ గ్రామర్ కూడా మీకు వచ్చి ఉండాలి. ఎందుకంటే ప్యాసేజ్ క్వశ్చన్స్లోనే బేసిక్ గ్రామర్ ఇస్తారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నారనుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ సినోనిమమ్ ఆఫ్ వైజ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో చూసాడా? సినోనిమ్ ఎవరి కాదు అని చెప్పేసి ఇచ్చాడు. అంటే యాంటోనిమ్స్, సినోనిమ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవి కూడా మీరు నేర్చుకోవాలన్నమాట. జస్ట్ బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి. అలా అయితేనే ఇక్కడ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? ఇది ఎగ్జామ్ యొక్క సిలబస్ అండి. ఓకేనా? ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, మెంటల్ ఎబిలిటీ, ఈవీఎస్ రెండు కలిపి 40 క్వశ్చన్స్. సో 50 మార్క్స్. మ్యాథ్స్ 20 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఓకేనా? సో మొత్తం అంతా కూడా నేను మీకు ఇక్కడ కవర్ చేయడం అనేది జరిగింది. ఒకసారి మీరు గమనించాలి. అలానే ఇక్కడ మనకి ఓఎంఆర్ సీట్ ఇచ్చారు. ఈ ఓఎంఆర్ సీట్ మన దగ్గర ఎప్పటి నుంచో ఉంది. సో ఇది యాప్లో నేను అప్లోడ్ చేస్తాను, అక్కడ చూసుకోండి. ఓకేనా? సో ఇదండి మొత్తం డీటెయిల్స్. ఓకేనా? అయితే మెయిన్గా మీరు చూసుకోవాల్సింది ఏంటి సార్ అంటే ఎలిజిబిలిటీస్. సో ఎలిజిబిలిటీస్ అనేవి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవాలి. 3rd, 4th, 5th క్లాస్ చదువుతున్నటువంటి స్కూల్స్ యొక్క లొకేషన్స్ అర్బన్ రూరల్లో చూసుకోండి. తర్వాత ఒకవేళ అదర్ డిస్ట్రిక్ట్లో చదివితే 10 కిలోమీటర్స్ లోపు ఉండాలి మన రెసిడెన్సీకి. సో ఇలాంటివి చూసుకుంటూ సిలబస్ని ఫాలో చేసుకోండి. ఓకేనా? సో మనం ఈవీఎస్ కూడా మన యాప్లో యాడ్ చేస్తామండి. సో మన టీం ఈ 2-3 డేస్లో దాన్ని మొత్తం అంటే ఏ సిలబస్ ఇచ్చారు, ఎక్కడి నుంచి చదవాలి, లేదా ఏ టెక్స్ట్ బుక్స్ మనం ప్రిఫర్ చేయాలని చెప్పేసి మన టీము చూస్తున్నారు. సో అవన్నీ ఫాలో అయ్యాక మనం ఈవీఎస్ కూడా మన యాప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ కోర్స్ను ఒకసారి చూడండి. చాలా లెంతీ వీడియో అయిపోయింది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.